గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎన్నికల అభ్యర్థి శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, రాజ్యసభ ఎంపీ గౌరవనీయులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు భిక్షమయ్య గౌడ్ గారు, పశుగణాభివృద్ధి చైర్మన్ శ్రీ పిచ్చిరెడ్డి గారు, ప్రొఫెసర్ చింతకాయల దినేష్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ఆలేరు నియోజకవర్గం నలుమూలల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు. సభ చూసిన తర్వాత ఇంకా ఏం మాట్లాడే అవసరం లేదని నాకు తెలిసిపోయింది. ఇలా మీరు ఇంత సంఖ్యలో వచ్చి సునీత గెలుపును ఖాయం చేసినారు, దానిలో ఎటువంటి డౌట్ కూడా లేదు. మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటే మాట, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మూడోసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్. తమ్ముడు మీరు ఆగాలి. ఎందుకంటే ఇక్కడ నేను మోతుకుంటున్నా, అక్కడ మీరు మోతుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి లాస్ట్లో చెప్పుకుందాం. బాగా మూడోసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్. సునీత ఎమ్మెల్యే కాకముందు తెలంగాణ రాకముందు ఆలేరు నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉండే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొత్తం కంప్లీట్ కరువు ఏర్పడి మంచినీళ్లకు, సాగునీళ్లకు నోచుకోక బోర్లు ఎండిపోయి ఒక్కొక్క రైతు డజన్ బోర్లు వేసి అప్పుల పాలై కరెంటు రాక గోసలు పడ్డటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరు నేను కోరేది ఒకటే, ఎన్నికలు వస్తే ఆవేశంతో పనిచేయడం కాదు, ఆలోచనతో పనిచేయాలి. ఎవరో చెప్పినని ఓటు వేయద్దు. మన విచక్షణతో మనమే ఆలోచించి ఎవరు ఉంటే మంచిది, ఎవరుంటే ఈ రాష్ట్రానికి మంచి అవుతుందని ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలక్షన్లలో నాయకులు గెలవడం కాదు, ప్రజల గెలుపు అనేది స్టార్ట్ అవుతుంది. అదే నిజమైన ప్రజాస్వామ్యం అని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. న్యాయం, అన్యాయం, మంచి చెడ్డ పార్టీలు ఉంటాయి, పార్టీలకు చరిత్ర ఉంటుంది. నాయకులు ఉంటారు, నాయకులకు కూడా చరిత్ర ఉంటుంది. ఏ పార్టీ వైఖరి ఏందో, ఏ పార్టీ దృక్పథం ఏందో, ప్రజల గురించి, పేదల గురించి, రైతుల గురించి, అందరి సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ ఏదనేది మీరు ఆలోచించి ఓటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. యాదగిరి గుట్ట దేవస్థానం ఒకనాడు ఏ విధంగా ఉండే, ఇవాళ లక్ష్మీనరసింహస్వామి దయ, మనం చేసింది ఏం లేదు, ఆయన్నే పని చేయించుకున్నాడు మనతోని. ఇవాళ అద్భుతమైనటువంటి వైకుంఠధామం లాంటి, కలియుగ వైకుంఠధామం లాంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని మనం ఇక్కడ ఆవిష్కారం చేసుకున్నాం. సునీత అడుగడుగున నాతో మాట్లాడి అక్కడ ప్రజలకు ఎక్కువ నష్టం రాకుండా బ్రహ్మాండంగా ఈ ఆలయం తయారు కావాలని అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆలేరు నియోజకవర్గం హైదరాబాద్ నుంచి వచ్చి పెద్ద పెద్ద షావుకారులు రాజాపేట మండలం, ఇంకో మండలంలో సగ్గవకే భూములని కొనుక్కొని పోయినారు. ఆనాడు నీళ్లు లేవు. మరి ఇయ్యాల యాదగిరి గుట్టలో, రాజాపేటలో, ఇంకో పేటలో భూముల ధరలు ఎట్లనో మీకు తెలుసు. నేను చెప్పే అవసరం లేదు. దానికి కారణం ఎవరో కూడా మీకు తెలుసు. ఆనాడు చెప్పినారు, తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి, మీకు సింహం చీకటి అవుతుంది, మీకు వెలుతురే రాదు, మీకు పరిపాలన చేసుకోరాదని చెప్పినారు. సునీత కన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయినారు.
నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే సునీత నా బిడ్డ. సునీత ఇలా ఎమ్మెల్యే కాదు, 2001లో మొట్టమొదలు నేను జనాభా జెండా ఎగిరేసినాడు పిడికెడు మందిలో తాను కూడా ఒక నాయకురాలు సునీత నేను మనవి చేస్తా ఉన్నా. తను డైరెక్ట్గా ఎమ్మెల్యే కాలే, జడ్పీటీసీగా గెలిచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఎదిగి మీ దీవెనతోని బ్రహ్మాండంగా 2 సార్లు గెలవడం కాదు, మళ్ళీ 3వసారి మీ ముందు మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డదని మనవి చేస్తూ ఉన్నా. నేను ఒక్కసారి నా బిడ్డ అని చెప్పిన తర్వాత సునీత అడిగింది నేను ఏం కాదనే పరిస్థితి ఉండేది. బిడ్డకు తండ్రి మీద ఎంత సాగుతుందో మీకు తెలుసు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. ఆమె కోరినాయి గొంతెమ్మ కోరికలేం లేవు, అన్నీ కూడా సమంజసమైన కోరికలే ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటినీ ఈ టర్మ్లో నేను నెరవేరుస్తాను మీకు మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు కరెంటు ఏ విధంగా ఉండే, కొన్ని సందర్భాలలో కొన్ని జోకులు జరుగుతూ ఉంటాయి. పూసే గాడిది పోయి మేసే గాడిదని తిట్టింది అన్నట్టు నిన్న కర్ణాటకలో పెద్ద మనిషి వచ్చింది మన దగ్గరికి ప్రచారానికి ఎవడు రావాలి? వాస్తవానికి మనకంటే దండి ఉన్నోడు గొప్ప ఉన్నోడు రావాలి. ఆయన వచ్చి ఏం చెప్తాడు? నిన్న శివకుమార్ అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు, ఆయన వచ్చి మన రంగారెడ్డి జిల్లాలో చెప్తా ఉన్నాడు, వికారాబాద్ జిల్లాలో, కేటీఆర్ నువ్వు కావాలంటే కర్ణాటక వచ్చి చూడు, మా గొప్పతనం ఏందో నీకు తెలుసా, రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తా ఉన్నామంటాడు. అంటే నవ్వాన్నా ఏడువాన్నా 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటల కరెంట్ ఇచ్చే సిపాయిలమని చెప్తే ఆయన ప్రచారానికి వచ్చినట్ట, ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చినట్ట, దేనికి వచ్చినట్ట ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక విషయం మీరు ఆలోచన చేయాలి, ప్రతిదాన్ని లైట్గా తీసుకోవద్దు. 24 గంటల కరెంటు భారతదేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా ఇస్తలేరు. ఇంకా చాలా రాష్ట్రాలని ఇస్తలేరు ఎక్కడ కూడా. ఒక్క తెలంగాణలోనే మనం ఇస్తున్నాం. కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు పెట్టినా, ఎన్నో ఇబ్బందులు కలిగించినా, మీటర్లు పెట్టాలి రైతుల బావులకు, మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 కోట్లు కట్ చేస్తామని మనకు వచ్చే డబ్బు కూడా కట్ చేసినారు. నేను చెప్పిన మొత్తం సంవత్సరం మీద 25,000 కోట్లు పోతాయి, 25,000 కాదు ఇంకో 10,000 పోయినా మంచిదే, నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టా అని చెప్పిన నేను. దానికి కారణం ఉంది, నాకేం వేస్ట్ పెట్టాలని కాదు, దానికి ఒక ప్రబలమైన కారణం ఉంది. తెలంగాణ రాకముందు 15 ఏళ్ళు పక్షులు తిరిగినట్టు మనం తిరిగినాం. ఊరూరు నేను వచ్చినాను, ఆలేరు కూడా ఎన్నోసార్లు వచ్చినాను, యాదగిరి గుట్టలో కూడా ఎన్నో సభలు పెట్టుకున్నాం, మండలాలన్నీ కూడా తిరిగినాం, కొలన్పాకలో కూడా నేను నైట్ హాల్ట్ చేసినాను. అన్ని విషయాలు కూడా మనకు తెలుసు. తెలంగాణ రాకముందు మన గతి కరువు, వలసలు, చివరికి పశువులకు కూడా గడ్డి లేక కబేలాలకు పశువులను కూడా అమ్ముకున్నటువంటి దుస్థితి. కరెంటు మోటార్ కాలిపోతే అన్నాడు, ఏం పరిస్థితి? పటాకులు కాలినట్టు మోటార్లు కాలిపోవుడు, టపాకాయలు వేలినట్టు ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవుడు. ఇక ట్రాన్స్ఫారం కాలింది అనగానే తీయరా బోరుకు 2,000 వసూలు చేయండి, ట్రాక్టర్ మీద పెట్టుకొని పోవాలి. 3 రోజులకో 5 రోజులకో వస్తే వచ్చే వరకు సగం పంట ఎండిపోవాలి. నేను కళ్ళారా చూసిన, నేను కూడా కాపోనే, నేను కూడా వ్యవసాయం చేస్తా, ఈ నుంచి కొద్ది దూరంలోనే నా పొలం కూడా ఉంది. అందువల్ల తెలంగాణ బాధలు తెలుసు కాబట్టి 2-3 పనులు చేసుకున్నాం. మొట్టమొదలు మిషన్ కాకతీయతోని చెరువులన్నీ కొంచెం దురస్తి చేసుకున్నాం, వాళ్ళన్నీ కూడగొడితే మనం దురస్తి చేసుకున్నాం. ఆనాడు సమైక్య పాలకులు చెరువులు పూడికలవుతుంటే, చెరువుల నిండా తుమ్మ చెట్లు మొలుస్తుంటే ఆనాడున్న ముఖ్యమంత్రులను కనీసం నిలదీసి అడగలే, మాకు కావాలని కొట్లాడలే. కానీ మనం తెలంగాణ వచ్చిన తర్వాత చెరువులన్నీ బందోబస్తు చేసుకున్నాం. ఒక్కసారి నిండితే 2 ఏళ్ల దాకా భూగర్భ జలాలు ఉంటట్టు చేసుకున్నాం. సునీత నా దగ్గర పట్టుబట్టి ఇక్కడున్న బాగుల మీద 29 చెక్ డ్యాములు కట్టించింది, మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా వాటిని చూస్తూ ఉన్నారు. చెరువులు బాగు చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, కొన్ని ప్రాజెక్టుల నీళ్లు తెచ్చుకున్నాం. దాని ద్వారా ఏమవుతుంది? భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. భూగర్భ జలాలు పైకి వస్తే మోటార్లకు కరెంట్ ఎక్కువ కాలది, గుంజాడ కొడుతుంది మోటారు, బ్రహ్మాండంగా పంటలు పండుతాయి, పంటలు ఎండిపోవు.
దానికోసం నేను కరెంట్ ఆఫీసర్లకు సంజాయించి మీరు టైం నుంచి గీ టైం అంటే ఒకటేసారి అందరూ వస్తుతారు కాబట్టి లోడ్ వస్తుంది మళ్ళీ మొదటికే వస్తుంది అందువల్ల 24 గంటలు పెట్టండి ఎవరికి తీర్పాటం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు లోడ్ ఒకటేసారి రాదని చెప్తే గత 4-5 ఏళ్ళ నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం దాంతో లాభం జరుగుతుంది తప్ప నష్టం జరుగుతలేదు కానీ ఇలా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ వేస్ట్ చేస్తుండే పైసలు 24 గంటల కరెంట్ అవసరం లేదు ఈయన దుబారా చేస్తున్నాడు కాబట్టి 3 గంటల కరెంటే చాలు ఉంటాడు మరి 3 గంటల కరెంటు సరిపోతుందా ఎన్ని గంటలు ఉండాలి కరెంటు వినబడతలేదు 24 గంటలు ఉండాలి ఉండి తీరవలసిందే అంటే సునీత గెలవాల్సిందే సునీత ఉంటే కరెంటు ఉంటుంది సునీత పోతే ఎంబడే కరెంటు పోతుంది అంటే బీఆర్ఎస్ ఉంటే ఇలా మనం పట్టుబట్టిస్తున్నాం తెలివిలేక కాదు తెలివి తక్కువతనం కాదు తెలియక కాదు ఇవాళ రైతు ఒకనాడు రైతు వాళ్ళ పిల్లని చూడడానికి వస్తే పిల్లని ఇస్తామని వస్తే ఏం చేస్తాడా అంటే 20 ఎకరాల జాగ ఉన్నదా అంటే ముఖం మరేసుకొని పోయేది అంతే కదా అటెండర్ నౌకర్న ఆ పిల్లగానికి ఇచ్చేది కానీ 20 ఎకరాలను రైతు కొడుకు పిల్లనిచ్చేది కాదు ఇవాళ ఏమైంది మళ్ళీ పిల్లల్ని ఇష్టాన్ని చూడడానికి వస్తే ఏమైనా భూమి ఉన్నదే అని అడుగుతున్నారు జాబ్ పక్కకు పోయింది భూమి ఉన్నదని అడుగుతున్నారు హైదరాబాద్ ఉన్నోళ్ళు కూడా వచ్చి మళ్ళీ వ్యవసాయాలు మొదలుపెట్టిండ్రు బ్రహ్మాండంగా కరువుతోనే అల్లాడిపోయి తెలంగాణ రాకముందు చెట్టుకోగలు గుట్టకోగలమైనాం కాబట్టి ఈ తెలంగాణ మళ్ళీ చల్లగా కావాలి రైతుల ముఖాలు తెల్లగా కావాలి అప్పుల బాధలు పోవాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి ఇది ఒక పాలసీ వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే ఏం జరగాలన్నా ఒక 2-3 నెలలు నెత్తివాళ్ళు కొట్టుకొని రైతు బంధు స్టార్ట్ చేసినాం ఒకటేసారి ఆగమాగం చెప్పలే ఓట్ల కోసం 4,000తోనే చేసుకున్నాం తర్వాత 5,000 చేసుకున్నాం నేను మళ్ళీ మొన్న ప్రకటించిన సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ 16,000కి తీసుకుపోతామని చెప్పినాం దాని మీద కూడా మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు కేసీఆర్కి తెలివి లేదు ప్రజలు ఇచ్చిన అమూల్యమైన ట్యాక్సులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అంటాడు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండానా ఉండాలంటే ఒకసారి చేయలేవటాలి దయచేసి అందరు కూడా అక్క మీరు కూడా లేవట్టాలి స్టేజ్ మీద కూడా లేవట్టాలి ఇది ఎక్కడికి పోయినా నేను ఎవరిని అడిగినా వేల లక్షల మంది పాల్గొనే సభలలో చెప్తా ఉన్నారు ప్రజలు ఈరోజు రైతు దగ్గరకు వచ్చి నువ్వు 7 హార్స్పవర్లు పెట్టినావా 3 హార్స్పవర్లు పెట్టినావా మోటార్లు 2 పెట్టినావా మోటార్లు 3 పెట్టినావా అని అడిగే కొడుకెవడని ఉన్నాడా అడగరు కారణం ఏంది రైతు పండించిన పంట తానే తినడు కానీ ఏ కొంచెమో తింటే మిగతా దేశానికి ఇస్తాడు ఇలా తెలంగాణ రాకముందు కేవలం 40-50 లక్షల టన్నుల వడ్లు పండితే ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు పండుతూ ఉన్నాయి ఎక్కడికక్కడనే కొనుగోలు కేంద్రాలు పెట్టినాం రైతుల భూములు ఒకరికి రాసి గోల్మాల్ చేయకుండా ధరణి పోర్టల్ తెచ్చినాం ధరణి పోర్టల్ పుణ్యం వల్ల రైతు తనకొకసారి ధరలకు వచ్చిందంటే గుండె మీద చేసుకొని నిద్రపోయే పరిస్థితి ఉంది ఎవరి భూమిని ఎవడు మార్చే పరిస్థితి లేదు ఇంకో విషయం కూడా మీరు ఆలోచన చేయాలి ధరని కూడా తీసేస్తే మనం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ధరని తీసేస్తే రైతు బంధు ఎట్లా వస్తుంది ఇవాళ ఎట్లా వస్తున్నది అక్కడ హైదరాబాద్లో మీ అకౌంట్లో బ్యాంకులో మేము డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్ టింగు టింగు మనం మోగుతూ ఉంది మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటా ఉన్నాయి మరి ధరని ఇలా భూమి పంటలు పండితే వడ్లు మీరు కొనుగోలు కేంద్రంలో అమ్మితే అక్కడ రాసుకుంటే డైరెక్ట్గా బ్యాంకులు వారం 10 రోజుల లోపల మీ అకౌంట్లో వచ్చి పడతా ఉన్నాయి మరి ఒకసారి ధరని తీసేస్తే మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ పాత విఆర్ఓలు పటవారీలు మళ్ళీ ఎంఆర్ఓలు మళ్ళీ పానీ నకళ్ళు మళ్ళీ దఫ్తాల చుట్టూ తిరిగాన్నా ఆఫీసుల కాడికి పోవన్నా అంటే ధరని తీసేస్తే ఎవరిని ఉద్ధరిస్తారు ఎవరిని ఉద్ధరించడానికి ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండల కేంద్రంలో అవుతూ ఉంది 15 నిమిషాలలో అవుతూ ఉంది గతంలో పట్టా కావాలంటే రిజిస్ట్రేషన్ అయినాక 6 నెలలకో ఏడాదికో ముట్ట చెప్తేనే పట్టా అయ్యేది ఇలా ముట్ట చెప్పులు లేదు ముగ్గు చూసులు లేదు వెంటనే ఆన్ ది స్పాట్ పట్టా అవుతున్నది రిజిస్ట్రేషన్ అవుతున్నది ఆన్లైన్లో కూడా వచ్చేస్తూ ఉన్నది మరి సదుపాయాలు పోతే కాంగ్రెస్ వాళ్ళు నేను ఒకటే మాట చెప్తున్నా మీకు 10 ఏళ్ళ నుంచి ఆకలితో ఉన్నారు ఆవురావురమంటున్నారు వాళ్ళు వస్తే దళారీల రాజ్యమే వస్తుంది పైరవకారుల రాజ్యమే వస్తుంది ఇవాళ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరనే లేకపోతే ఎన్ని హత్యలు అవుతుండే ఎన్ని కొట్లాటలు అవుతుండే
గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి ఇవాళ. మరి ప్రశాంతత ఉండన్నా ధరణి ఉండి ఇదే విధంగా ధరణి కొనసాగి భూములు సేఫ్గా ఉండన్నా మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ధరణి ద్వారా జరిగింది ఏంది? మీ భూముల మీద విఆర్ఓ ఒక పెత్తనం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిరావర్ ఒక పెత్తనం, ఎంఆర్ఓ పెత్తనం, ఆర్డీఓ పెత్తనం, ఆ పైన జాయింట్ కలెక్టర్, ఆ పైన కలెక్టరు, తర్వాత రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మంత్రి, ఇలా ఎవడొక్కడు కింది మీద చేసినా ఘోరం అవుతుండే. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మొత్తం అధికారాన్ని తీసి మీ బొటనవేలు పెడితేనే భూమి మీద మీ యాజమాన్యం మారుతుంది తప్ప ఎప్పుడు ముఖ్యమంత్రికి కూడా పవర్ లేదు మార్చడానికి. ఆ విధమైన సిస్టమ్ తెచ్చినాం. మేము కూడా రైతులం కాబట్టి బాధలు తెలుసు కాబట్టి. మరి ఇలా ధరని ఉండానా పోవానా? ఉండానా? ఉండాలంటే ఒక్కపారి చేయలేవడాలి దయచేసి. మరి ధరని తీసేస్తాం, బంగాళాఖాతంలో వేస్తామని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు, రాహుల్ గాంధీకి ఎవసమేరకనా ఇద్దరికనా ఏమన్నా నాగలు దున్నిండా, ఈ ఎవడో పిచ్చోడు రాసిస్తే చిలక వలికినట్టు వలుకుతాడు, ఇక్కడ ఉన్న సన్నాసులు రాసిస్తే. రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు ధరని తీసేస్తాం. ఎందుకు తీసేస్తారు నాకు అర్థం కాదు. మళ్ళీ రైతుల కొంప ఉంచుకోవడానికా? నేను అసెంబ్లీలో మాట్లాడిన మీరు అందరూ చూసాను. కౌలుకి ఇచ్చుడంటే ఏంది? కిరాయికి ఇచ్చుడే కదా. భూమి కిరాయికి ఇస్తాం, మనకు శాత కాకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే ఈ ఫసలు నేను చెయ్యాలనుకుంటే వాళ్ళకన్నా కౌలుకి ఇస్తాం. హైదరాబాదులో లక్షల స్క్వేర్ ఫీట్ల పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు. మరి వాళ్ళది ఎందుకు రాయరు? కబ్జాదారు అని చెప్పి ఎవరైతే కిరాయికి ఉన్నారో వాళ్ళ పేరు రాయాలి కదా, అది రాయరు. కానీ రైతులు ఎట్టికి దొరికిందని, అగ్గో దొరికిందని రాసి దాన్ని గందరగోళం చేసి డబ్బులు వసూలు చేసి వేలు లక్షలు కొట్టేసిన సందర్భాలు చూసినాం. ఆ దరిద్రం పోవాలని, భూముల మీద జగడాలు తగ్గాలనే మనం ధరని తెచ్చుకున్నాం. ఇలా సేఫ్గా నిశ్చింతగా రైతులు ఒకసారి ధరలు వచ్చిందంటే ఇలా రియల్ ఎస్టేట్ అమ్మేటోళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాను. ఈ భూమి ధరణిలో ఉంది అంటే సేఫ్గా ఉంది అని అర్థం. ధరణిలో ఉంది, సేఫ్గా ఉందని అర్థం. మరి సేఫ్గా ఉన్న భూమిని తీసేస్తాను కాంగ్రెస్ చెప్తా ఉంది. రైతు బంధు దుబారా అని చెప్తా ఉంది. 3 గంటల కరెంటు చాలు, 24 గంటలు వద్దంటా ఉంది. మరి ఎవరిని గెలిపారనో దయచేసి మీరే నిర్ణయించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల వెనుకడ ఆలేరు నుంచి హైదరాబాద్ కూలీ పనులకు పోదురు. కాకతీయ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండనో దాని నిండా కూడా ఆలేరు కూలీలే ఎక్కుదురు. ఎక్కిపోయి పనిచేసి మళ్ళీ సాయంత్రం వాపసు వద్దురు. అంత ఘోరమైన పరిస్థితుల్లో నుంచి బ్రహ్మాండంగా మనకు వచ్చినాయి. మీకు ఇంకో మంచి మాట నేను చెప్తా ఉన్నా. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టినాం. అది మీకు నెత్తి మీద కుండలాగా ఉంటుంది. ఇవాళ మన గంధమల చెరువు కానీ, మన బస్వాపూర్ రిజర్వాయర్ కానీ ఎప్పుడు 24 గంటలు నిండే ఉంటాయి. యాదగిరిగుట్ట గండి చెరువు కూడా మల్లన్న సాగర్ జలాలు వచ్చేసినాయి. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఆ విధంగా రాబోయే కొద్ది రోజులలో 3-4 నెలలు 5 నెలల తర్వాత బస్వాపూర్ నింపుకోబోతా ఉన్నాం. ఇక మన గంధమాల చెరువు అయితే ఏ రోజు కూడా ఎండాకాలంలో కూడా మత్తడి దుంకే పరిస్థితిలో ఉంటుంది తప్ప దానికి కరువచ్చే పరిస్థితి ఉండదు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనం బ్రహ్మాండంగా సునీత గారి నాయకత్వంలో తెచ్చుకున్నాం. అశ్వరావుపల్లి కాలువ కూడా 80% పూర్తయింది. అతి త్వరలోనే ఆలేరు మండలం మొత్తానికి సస్యశ్యామలమైన నీళ్లు బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా రాబోతా ఉన్నాయి. అదేవిధంగా చొల్లేరు వాగు, బిక్కేరు వాగు, శామీరిపేట వాగు మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. నేను సునీత గారిని కోరుతా ఉన్నా, ఇంకో 20-30 కట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఊరి దగ్గర కూడా చెక్ డ్యామ్ కట్టేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ రాజ్యంలో ఆలేరు నియోజకవర్గంలో యాసంగిలో కేవలం 27,000 ఎకరాలు మాత్రమే సాగయ్యేది. ఇలా 2,16,000 ఎకరాలు సాగైతా ఉంది. ఇది నేను అంతటి కారణం సునీత మహేందర్ రెడ్డి కారణం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి 27,000 ఎకరాలు వారిచ్చిన కాంగ్రెస్ గెలవన్నా, 2,16,000 ఎకరాలు వారిస్తున్న సునీత గెలవన్నా ఆలేరు ప్రజలు నిర్ణయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆలేరును యాదగిరి గుట్టను మున్సిపాలిటీలుగా చేసుకున్నాం. మౌలిక వస్తువులు పెంచుకున్నాం. బ్రహ్మాండంగా మంచి డ్రైనేజీలు కట్టుకుంటా ఉన్నాం. ఇంకా కూడా ముందరికి పోతాం. కాంగ్రెస్ పాలనలో యాదగిరి గుట్ట గురించి ఎవరు పట్టించుకోలే. కానీ మనం వచ్చిన తర్వాత నేనే స్వయంగా 15-20 సార్లు తిరిగి పాదయాత్రలు చేసి ఎంత అద్భుతమైనటువంటి ఆలయం నిర్మాణం చేసుకున్నామో మీ అందరికీ తెలుసు. సునీత డబ్బాలు పెట్టనిండానంటే యాదగిరి గుట్ట ఆలయం శిఖరం ఎంతెత్తుందో గంత లెవెల్లో ఓట్లు పడాలి.
ఆ రకంగా మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆమె మొదటి నుంచి కూడా గర్వం ఉండే మనిషి కాదు. చాలా సౌమ్యంగా ఎవరొచ్చినా కడుపులో పెట్టుకొని మాట్లాడి పద్ధతిగా సిస్టంగా ఉండేటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనకు భవిష్యత్తులో లాభం జరుగుతుంది. అదేవిధంగా దళిత బంధు గురించి సునీత కోరిక కోరింది. నేను మిమ్మల్ని అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా. మా నాయకుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గారు ఉన్నారు. నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, భిక్షమయ్య గౌడ్ గారికి కూడా బ్రహ్మాండమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఆ బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా అని నేను మనవి చేస్తూ ఉన్నా. వీళ్ళిద్దరి నాయకత్వంలో చాలా గొప్పగా మనం అభివృద్ధి చేసుకుందామని నేను తెలియజేస్తా ఉన్నా. ఉద్యమ కాలం నుంచి కూడా చిన్న వయసు నుంచే నా వెంట నడిచి బ్రహ్మాండంగా ఆలేరుని ఇలా తీర్చిదిద్ది మూడోసారి మీకోసం మీ ఆశీర్వచనం కోసం నిల్చున్న సునీత గారిని గెలిపించాలని ఇంత పెద్ద సంఖ్యలో మీరు హాజరైనరు. ఇంకా చాలా లారీలు దారిలో నాకు కనపడ్డాయి హెలికాప్టర్ల నుంచి. ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చినట్టనే సునీత గెలుపు ఖాయమైపోయింది. ఆ విధంగా దయచేసి సునీత కారు గుర్తుకే ఓటేసి ఎన్నికల్లో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.